ఆల్ ది బెస్ట్. నిన్న నువ్వు చేసిన ప్రోగ్రామ్కి చాలా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. క్యారీ ఆన్. టైం 9:30 అవుతుంది. గలగల విత్ కోకిల వస్తుంది కదా, విందాం ఇవాళ ఏమేమి టాపిక్స్ మాట్లాడుతుందో, ఎవరితో మాట్లాడుతుందో. హాయ్, హలో, నమస్తే. శుభ సాయంత్రం వేళ మీకోసం వచ్చేసింది గలగల విత్ కోకిల. ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. హాయ్ కోకిల. మేనో హూ ఇస్ దిస్? నిన్న కాల్ చేశాను కదా పెళ్లి చూపులని. ఏమయ్యా నీ పెళ్లి చూపులు? ఎలా ఉన్నాడు అబ్బాయి? హిట్టా పట్టా? నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలని ఫోన్ చేశాను. థ్యాంక్సా? ఎందుకు? నేను పెళ్లి చూపులు వద్దనుకున్నాను. ఎందుకు వద్దనుకున్నావు? అబ్బాయి అందంగా లేడా? నల్లగా ఉన్నాడా? పొట్టిగా ఉన్నాడా లేదా లావుగా ఉన్నాడా? అవేం కాదు, కరెక్ట్ గా లేడు. ఐ మీన్ యాటిట్యూడ్ వైజ్. అంటే? ఏం లేదు, మీరు చెప్పారు కదా అబ్బాయి మనస్తత్వం తన మాటల ద్వారా తెలుసుకోవచ్చని. తనతో కలిసి రెస్టారెంట్ కి వెళ్ళాను అండ్ తన బిహేవియర్ చాలా రూడ్ గా ఉంది. అక్కడ ఉన్న వెయిటర్స్ ని ఏ అని చిట్కలు వేసి పిలుస్తున్నాడు. మంచి మర్యాద ఏమీ లేదు. తన చుట్టూ ఉన్న వాళ్లతో కూడా అదే బిహేవియర్. లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయలేం కదా. తను నా ముందు గొప్పతనాన్ని చూపించుకోవాలనుకుంటున్నాడు. కలిసి ట్రావెల్ చేయాలంటే మనిషి మీద ప్రేమ కదా చూపించాలి. ఎగ్జాక్ట్లీ. సో అందుకే క్యాన్సిల్ చేసుకున్నాను. నిజంగా మీరిచ్చిన సలహా మేరకే మీకు థ్యాంక్స్ చెప్పడానికి నేను కాల్ చేశాను. ఇట్స్ ఓకే యార్. లైఫ్ అంటే మామూలు విషయం కాదు కదా. మనం ఒక లిప్స్టిక్ కొంటాం, మేకప్ కిట్ కొంటాం, డ్రెస్ కొంటాం, బ్యాంగిల్స్ తీసుకుంటాం. ఇవన్నీ కొనడానికి ఎంత ఆలోచిస్తాం. సో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలంటే ఆ పార్ట్నర్ కి ఆస్తి లేకపోయినా, అందం లేకపోయినా మంచి మనసు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఎదుటి వాళ్ళని ప్రేమించే గుణం ఉండాలి. నో ప్రాబ్లం. మరో మంచి సంబంధం వస్తుంది. నీకు నచ్చిన వాడే నీకు భర్త అవుతాడు. ఓకే? ఓకే. ఇప్పుడు వినబోతున్నారు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. ఈ అమ్మాయి ఎవరో తెలియదు కానీ నిజంగా వాయిస్ చాలా బాగుంది. తనను ఒకసారి కలిస్తే. హాయ్, హలో, నమస్తే. హూ ఇస్ దిస్? నమస్తే అమ్మా, నా పేరు సాంబామూర్తి. చెప్పండి మూర్తి గారు, ఏం చెప్దామని కాల్ చేశారు? నా ప్రాబ్లం చెప్పుకోవడానికి కాల్ చేశానమ్మా. మీ ప్రోగ్రాం నిన్నటి నుంచి వింటున్నాను. మీరు చెప్పే సొల్యూషన్ కూడా విన్నాను. అందుకే నా ప్రాబ్లంకి ఏదైనా పరిష్కారం చెప్తారని మీకు ఫోన్ చేశాను. చెప్పండి, ఏంటి మీ సమస్య? నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీనమ్మా. నాకు రావాల్సిన డబ్బుల కోసం వేరే ఆఫీస్కి వెళ్ళి ప్రయత్నం చేస్తుంటే లంచం అడుగుతున్నారు కానీ నా పని మాత్రం చేయట్లేదమ్మా. అవునా? ఎవరతను? తన పేరు చెప్పలేను, డిపార్ట్మెంట్ పేరు కూడా చెప్పలేనమ్మా. వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఏం చెయ్యాలో తెలవట్లేదమ్మా. త్వరలోనే నా బిడ్డ పెళ్ళి. ఆ విషయం చెప్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదమ్మా. అయితే ఒక పని చేయండి మూర్తి గారు, రేపు స్ట్రైట్ గా ఆయన ఆఫీస్కి వెళ్ళండి. అందరి ముందు ఆయన్ని నిలదీసి అడగండి, లంచం ఇస్తే కానీ పేమెంట్ ఇవ్వవా అని. అప్పుడు స్టాఫ్ అందరి ముందు మీ ఒంటి మీదున్న బట్టలు తీసి ఆయన మొహాన కొట్టి, నా దగ్గరుంది ఇదే, తీసుకో, ఇదే నీకు లంచంగా ఇస్తున్నానని గట్టిగా అర్చి చెప్పండి. ఇదే కరెక్ట్ సార్. అలాంటి వాళ్ళకి ఇలాగే చెప్పాలి. తల వంచితే ఇలాగే చేస్తూ ఉంటారు. సమస్య అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేలా మరోసారి చెప్పొచ్చు. అర్థం చేసుకుని వాళ్ళకి ఇలాగే చెప్పాలి. ఇదే మాట స్టాఫ్ అందరి ముందు చెప్పండి. మీడియాని పిలిపించి మరీ చెప్పండి. అప్పుడు ఎవరి కోసం సంతకం పెట్టారో, ఎలా మీ డబ్బులు రావో చూద్దాం. కొన్నిసార్లు బెదిరిస్తేనే పనులవుతాయి మూర్తి గారు. సరేనమ్మా, రేపు ఖచ్చితంగా అదే చేస్తాను. నా బట్టలిప్పి వాడి మొఖాన కొడతాను. ఉంటానమ్మా. అలాగే. శ్రోతలకు ఇలాంటి సలహా ఇస్తున్నానని తప్పుగా అనుకోకండి. మానవత్వం లేని వాళ్ళని మనుషులుగా చూడాల్సిన అవసరమే లేదు.
మన కార్యక్రమంలో మరో బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. రేడియో స్టేషన్ కా ఎందుకు? నిన్నటి నుంచి రేడియో ఛానల్లో గలగలా విత్ కోకిల అనే ప్రోగ్రాం వస్తుంది. అందులో అమ్మాయి ఎవరో కానీ చాలా అందంగా మాట్లాడుతుంది, చాలా తెలివిగా మాట్లాడుతుంది, చాలా ధైర్యంగా కూడా మాట్లాడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా తన వాయిస్ చాలా బాగుంది నానమ్మ. అందుకే కలవాలనుకుంటున్నాను. రేడియో స్టేషన్ లో చాలా ఉంటాయి కదా, ఎన్నని వెతుకుతావురా? ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే పట్టుకుంటాను. ఏంటన్నయ్యా? ఒరే, వీడు రేడియో స్టేషన్ పెడతానంటున్నాడురా. వెళితే వెళ్ళని వాడేమైనా పోలీస్ స్టేషన్ కి వెళ్తానంటున్నాడా? కంగారు పడ్డానికి రేడియో స్టేషన్ కే కదా. ఒరే, రేడియో స్టేషన్ కంట్రా. ఆ, రేడియో స్టేషన్ కా? ఈ టైంలో అక్కడికెందుకన్నయ్యా? వద్దన్నయ్యా, వద్దు. రే, ఏం మాట్లాడుతున్నారా? ఆ రేడియో స్టేషన్ లో ఎవరో అమ్మాయి బాగా మాట్లాడుతుందంట్రా. ఆ వాయిస్ బాగా నచ్చిందంట్రా. అవునరా, రేపు నా మ్యూజిక్ ఆల్బంలో ఎప్పుడైనా అవసరమైతే తను పాడతానంటే పాడించుకుందామని. ఆ, వద్దన్నయ్యా, వద్దు. అర్ధరాత్రి రేడియో స్టేషన్ కి వెళ్ళకూడదురా. ఏ, నేను వెళ్తే ఏమవుతుంది? అన్నయ్య, మగవాళ్ళు రాత్రిపూట రేడియో స్టేషన్ కి వెళ్ళకూడదంటారా? రే, బుర్రగాని పోయిందేంట్రా? నేను ఏమన్నా క్లబ్కి వెళ్తానన్నానా, పబ్కి వెళ్తానన్నానా? అది కాదన్నయ్యా. ఒరే వద్దురా, నా మాట విను. ఏ, పిచ్చేమన్నా పట్టిందా మీ ఇద్దరికి? అన్నయ్య, ఒరే ఒరే, అయ్యో ఒరే, ఏంట్రా ఇది? పల్లవి చూస్తే అక్కడ స్టేషన్లో ఉంది. ఇప్పుడు వీడెళ్ళి దాన్ని చూశాడంటే ఏమవుతుందో.